అరౌండ్ నాకు తెలిసి ఒక 800 to 900 ఇయర్స్ హిస్టరీ ఉంది. సో దానిపైన మనకు తెలీదు, టిల్ వరకు వి నో దట్ 900 ఇయర్స్. అవును సార్, అంత 900 ఇయర్స్ స్టోరీని మీరు ఒక 2.5 hours మూవీగా తీయడానికి ఏం బుక్స్ చదివారు? వాట్ ఈస్ అబౌట్ హిస్టరీ మీకేం తెలుసు? హిస్టరీ వీఆర్ హ్యావింగ్ 4 version ఆఫ్ యక్షగాన, చంద్రహాసమే. సో అదన్నీ మనం బిఫోర్ ఒక 1 year బిఫోర్ రికార్డ్ చేసి దాంట్లో ఏమేమి ఇంప్రూవైజేషన్ ఉంది, హిస్టరీలో ఏముంది, దాని తర్వాత యక్షగానంలో ఎలా దే ఆర్ ప్లేయింగ్ ఇట్, అదన్నీ మనం ప్లాన్ చేసుకొని యక్షగాన వాళ్ళనే మనం ఒక హైర్ చేసుకొని, సో మనం ఏం చేయలేదు, యక్షగాన ఎలా ఉందో దాన్ని సినిమాటిక్ గా మనం ప్లే చేసాం. దట్ ఆర్ట్ ఈస్ వెరీ, ఆ టైం నుంచి ఇక్కడి వరకు ఏం చెప్తారు తెలుగులో, టిల్ దిస్ డే. సో దే క్యారీడ్ దట్ కాస్ట్యూమ్ అండ్ ఈ టైం వరకు సో దే క్యారీడ్ దట్ బ్యూటిఫుల్ ఆర్ట్. దాంట్లో ఒక్కొక్క రోప్ కి ఒక్కొక్క నేమ్ ఉంది. దట్ ఆల్సో దే హ్యావ్ మేడ్ వన్ బిగ్ బుక్. ఇలాంటి కల్చర్ అన్ని స్టేట్ లో ఉంటుంది. సో ఇదన్నీ అట్లీస్ట్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ ఆర్ట్ బయట వచ్చేస్తే నాకు హ్యాపీ. కానీ ఒక కష్టాల్లో నుంచి వచ్చిన వాళ్ళకి డబ్బు విలువ తెలుసు. అవును, మీకు 5 రూపాయల దగ్గర నుంచి కూడా దాని వాల్యూ తెలుసు. 2014 వరకు కూడా ఎంత డిజాస్టర్ అనుభవించింది మీరు. వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఈ సినిమా మీద పెట్టాలని ఎందుకు అనిపించింది? ఎంత ధైర్యం అది? యాక్చువల్లీ అదే ఇచ్చింది కదా. సో నా పాయింట్ ఏమంటే, సో నా ఊరు నాకు టెంపుల్ లాగా. సో టెంపుల్కి వెళితే టైంలో మనం డబ్బు ఇచ్చుకొని ఎంత ఉంది అని చూసి పెట్టలేదు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్స్ మై టెంపుల్. సో అక్కడ పెడితే అది ఇంకొక స్థాయిలో అది వస్తుంది, 100% వస్తుంది. ఇంత తెలుగు వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇందాక కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానంటున్నారు. తెలుగు వాళ్ళు కూడా చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, ఇస్తారా మీరు? 100%. వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు డూ వన్ మూవీ ఇన్ హియర్, తెలుగు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. రవి గారు, సార్ హియర్, సో దిస్ వే ఇక్కడ సార్, మై సెల్ఫ్ హేమమాలి హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఇంప్రెసివ్ గా ఉంది చూస్తుంటే. మాకు అదేంటో తెలీదు. దట్ లుక్స్ వెరీ ఫెంటాస్టిక్ వర్క్. ఆర్ట్ వర్క్ అన్నది చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే కల్చరల్ ఫిలిం అని చెప్పి అని ఒక లైన్ అయితే చూసాను. రీజనల్ ఫిలిమ్స్ కింద వచ్చి కాంతార సూపర్ సక్సెస్ అయింది ఇక్కడ. సో బిఫోర్ దట్ వీ డోంట్ నో, ఆ కల్చర్ మాకు తెలియదు, అదేంటో తెలీదు. సో ఇప్పుడు ఇది కూడా అదే ఒక డిఫరెంట్ వేలో పోర్ట్రే చేద్దామని అనుకున్నారు ఇక్కడ. యాక్చువల్లీ కాంతార ఒక ప్రజెంట్ ఏం చెప్తారు, ప్రజెంట్ ట్రెండ్ యాక్చువల్లీ. సో ఇది వీ హ్యావ్ ట్రావెల్డ్ విత్ అవర్ చైల్డ్హుడ్. ఈ బ్యూటిఫుల్ ఆర్ట్ ని మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ దట్ ఆర్ట్. అది ఆర్ట్ ఓన్లీ కోస్టల్ ఏరియా వీ నో, ఎవ్రీబడి నో అబౌట్ ద కోస్టల్ ఏరియా ఇస్ యక్షగాన ఇస్ దేర్. కర్ణాటక ఆర్ట్ అంటే దే ఆర్ రిప్రజెంటింగ్ యక్షగాన ఓన్లీ. ఇలాంటి యక్షగాన స్టైల్ అన్ని స్టేట్ లో ఉంది, అన్ని స్టేట్ లో దట్ ఆర్ట్ ఉంది. సో అది బయటకు రావాలంటే ఏదైనా ఒక యాంగిల్లో అది ప్రజలకి వచ్చేస్తే అట్లీస్ట్ దే గోయింగ్ టు నో దట్ మన దగ్గర కూడా ఒక ఆర్ట్ ఉంది, వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ ఫ్రంట్ అని. సార్ యాక్చువల్లీ ఎలాంటి సినిమాలు చూసుకున్నప్పుడు మీరు చెప్పారు ఇది జనరల్ గానే 5 to 6 hours ఉంటుంది, మేము దాన్ని ట్రిమ్ చేసి సినిమాకి తగ్గట్టు 2.5-3 hours లాగా కుదించినట్టు చెప్పారు. అయితే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు బేసిక్ గా మనం తెలుగులో కూడా చూసుకుంటే దే విల్ షో దేర్ రియల్ లైఫ్ అండ్ దేర్ ఆర్ట్ లైఫ్. సో ఇందులో ఓన్లీ ఆర్ట్ లైఫ్ చూపిస్తున్నారా, లేదంటే వాళ్ళ రియల్ లైఫ్ ప్లస్ ఆర్ట్ లైఫ్ చూపిస్తున్నారా? ఓన్లీ ఆర్ట్. సో అన్ని ఆర్టిస్ట్ ఇప్పుడు చంద్రహాస చేసిన ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఫ్రమ్ 6 ఏజ్ ఆఫ్ ద 6 హీస్ డూయింగ్ యక్షగాన. సో అందరూ ఎవరెవరు ఉన్నారో దే ఆర్ స్టార్టింగ్ దేర్ కెరియర్ ఫ్రమ్ ద 6 or 7 years. అప్పుడు నుంచి ఇది మీరు అక్కడ చూస్తే చిన్న 3 years 4 years దే ఆర్ పుట్టింగ్ యక్షగాన. యూ కాంట్ ఇమాజిన్ వాట్ ఆర్ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ అండ్ దేర్ ప్రజెన్స్. ఏం చెప్తారు యాక్చువల్లీ, మనం ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాం, దీనికిన్నా ముందు ఒక తెలుగు ఉంది. సో ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ తెలుగు. సో అది ఇప్పుడు పోయింది. సో ఇది ఇప్పుడు కన్నడలో కూడా అలాగే ఉంది యాక్చువల్లీ. సో వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ బ్యూటిఫుల్ ఏం చెప్తారు వర్డ్స్. మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఇది సినిమాటిక్ తెలుగు, దీంట్లో కూడా ప్యూర్ తెలుగు ఉంది. సో అదన్నీ బయట రావాలి.
సో అట్లీస్ట్ వీ హ్యావ్ టు యూజ్ సమ్ ప్లేసెస్. సార్ ఒక గెటప్ ఇలా డ్రెస్అప్ అవడానికి హౌ మచ్ టైం దే టేక్ సార్? ఇట్ విల్ టేక్ 2 hours. సో మనం మూవీలో ఒక 400 to 500 పీపుల్ మనం ఆడవచ్చు. మన ఎక్స్పెన్స్ అక్కడ వెళ్ళింది టోటల్. యాక్చువల్లీ ఒక 500 పీపుల్కి చేయాలంటే ఒక 500 మేకప్ వాళ్ళు, ఒక 500 కాస్ట్యూమ్ వాళ్ళు. వీ బ్రింగ్ దట్. 12 o'clock స్టార్ట్ చేస్తాం యాక్చువల్లీ మేకప్. 6 o'clockకి ఫినిష్ అవుతుంది. 6 to మార్నింగ్ 6. సో వీ హ్యావ్ ఏం చెప్తారు, లైట్ యూజ్ చేయలేము మనం. కంప్లీట్లీగా ఆర్గానిక్గా యక్షగాన ఎలా ఉందో, సో వీ యూజ్ ఓన్లీ ల్యాంప్. సో ఇది ఉంది కదా ఫైర్, రియల్ ఫైరే మనం యూజ్. హోల్ మూవీ వీ హ్యావ్ నాట్ యూజ్డ్ లైట్స్. రవి గారు, ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇలాంటి సినిమా స్టార్ట్ చేయగానే అందరు కమర్షియల్ యాంగిల్ లో చూస్తారు, అంటే ఇది వర్కౌట్ అవుతుందా. ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నా అని చెప్పినప్పుడు మిమ్మల్ని అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా స్పందించారు? ఈవెన్ ప్రశాంత్ నీల్ గారితో మీరు ఉన్న అనుబంధం తెలుసు. ఈ సినిమా చూసే ఆయన ఏమన్నారు? సో ట్రైలర్ చూసిన తర్వాత గుడ్ అటెంప్ట్ అని చెప్పారు యాక్చువల్లీ. సో నాకు అది పెద్ద డైలాగ్. సో దాని తర్వాత ఈ మూవీ నేను చేసేది ఉద్దేశమే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని. సో నా కల్చర్ని ఐ హ్యావ్ టు రిప్రజెంట్. సో ఆ కల్చర్ అందరికీ తెలిస్తే అట్లీస్ట్ నేను అక్కడి నుంచి ఏం సంపాదిస్తాను. సో టిల్ డేట్ మ్యూజిక్ ఏమో నా లోపల ఉందో, సో జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగాన. సో ఐ హ్యావ్ టు బి, ఏం చెప్తారు తెలుగులో, సో నా బాధ్యత అది, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. రవి గారు, ఎస్ సార్. యక్షగానంలో 2 శైలులు ఉన్నాయి, తెనుకుతట్టు, బడుగుతట్టు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ వాడారు ఈ సినిమాకి? మనం బడుగు జాస్తి వాడాం యాక్చువల్లీ. తెంకు మనం లాస్ట్ లో యూజ్ చేసాం యాక్చువల్లీ. దాని తర్వాత ఈ డివైడెన్స్ నేను చేయలేదు. అన్ని ఇప్పుడు ఒక ఆస్థానంలో తెంకు వాళ్ళు ఆర్టిస్ట్ ఉన్నారు, బడుగు వాడు ఆర్టిస్ట్ ఉన్నారు. నేను యక్షగానిక చూశాను అంతే. దాని తర్వాత భాగవత్ అని చెప్తారు, ఎవరు సింగర్ చేస్తారో దాన్ని భాగవతులు అని చెప్తారు. సో దట్ వీ హ్యావ్ యూజ్డ్ బోత్. తెంకు కూడా వాడాము, బడుగు కూడా వాడాము. ఎన్టీఆర్, నీల్ ఈ సినిమా కోసం ట్యూన్స్ ఏమైనా రెడీ చేశారా? అది జరుగుతుంది సార్, కంపోజింగ్ జరుగుతుంది. ఎలా ఉండబోతుంది అది సో జరుగుతుంది, మనం చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రవి గారు, ఎస్ సార్. కరునాట చక్రవర్తి శివరాజ్ కుమార్ గారు ఒక క్యారెక్టర్ చేసినట్టున్నారు. ఆయన ఎలా రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ లో? ఆయన క్యారెక్టర్ ఏంటి? సో మనం ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిన తర్వాత నేను శివಣ್ణ గారి యాక్చువల్ వెళ్ళాను. సో జస్ట్ ఐ రిప్రజెంటెడ్ మై ఏం అయింది షూట్ చూసా ఆయనకి, ఐ హ్యావ్ షోడ్ హిమ్. దాని తర్వాత అది చూసిన తర్వాత నేను అడిగాను యాక్చువల్లీ. సో ఇలాంటి ఆర్ట్ వర్క్ బయట రావాలంటే వీ నీడ్ వన్ స్ట్రాంగ్ పర్సన్. సో మీరు ఒక గెస్ట్ అపియరెన్స్ లాగా ఒక క్యారెక్టర్ని చేస్తారని. సో హీ లవ్ దట్ షోరియల్ అండ్ గీతమ్మ గారు, దాని తర్వాత శివಣ್ణ బోత్ అగ్రీడ్. అండ్ సడన్ హీ కేమ్ టు షూట్. అది ఆ షూట్ అన్ని మనం హ్యాపీగా చేసాం యాక్చువల్లీ. దాని తర్వాత మీరు చూసండి, యక్షగాన ఆర్టిస్ట్ లాగే ప్రాపర్ గా హీ హాస్ మేనేజ్. దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ అని, అది ఎలా చేయాలి అదన్నీ హీ లర్న్డ్ అండ్ హీ డిడ్ ఇట్. రవి గారు, ఇలాంటి మూవీస్ కి సిజిఐ వర్క్ అంటే చాలా ఉంటుంది. సో దాని మీద ఎంతవరకు ఫోకస్ చేశారు? ఇది మన చేతిలో ఎంత అవుతుందో, సో ఎక్స్ట్రీమ్ లెవెల్ మన చేతిలో లేదు. సో స్టోరీని ఏం చెప్తారు, జస్టిఫికేషన్ చేసేదానికి ఎంత అవుతుందో సో అంతవరకు మనం చేసాం యాక్చువల్లీ. ఓవర్ విఎఫ్ఎక్స్ మన చేతిలో అంత శక్తి లేదు. సో బట్ ఐ హ్యావ్ నేను కాన్ఫిడెంట్గా ఏం చేస్తాను, మ్యూజిక్ యూ కాంట్ ఇమాజిన్. ఎందుకంటే మోడర్న్ లేకుండా మన రీజనల్ సౌండ్ ఇంత బాగుందని, ఏం థియేటర్ వైబ్రేషన్ వస్తుందో అది అన్ని మన రూరల్ ఇన్స్ట్రుమెంట్ యక్షగానంలో మద్లే అండ్ చండే. దీస్ 2 ఇన్స్ట్రుమెంట్ హ్యావింగ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. అదన్నీ మనం రికార్డ్ చేసుకొని ఐ హ్యావ్ గివెన్ టు మై యుఎస్ టీమ్ అండ్ దే ఆర్ ప్రోసెస్డ్ ఇట్. అది విన్నిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం ఏదో చేస్తామని. సో అంత
ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ దట్ రూరల్ సౌండ్, ఏం చెప్తారు, రా సౌండ్స్ అన్నీ మన రూరల్లో ఉంది. సో అదన్నీ యూ కాంట్ ఇమాజిన్, అంత సౌండ్ అన్ని సూపర్గా ఉంది. ప్రొడ్యూసర్ గారు సార్, ఇప్పుడు వీరచంద్రహాస అనేది కల్చరల్ ఎలిమెంట్స్ చూపించారు. సరే, ఎంత ప్రొడ్యూసర్ చూసుకున్నా సరే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే ఇప్పుడు జనాలు చూస్తున్నారు. సో ఈ మూవీ ద్వారా మీకు ఎంతవరకు సక్సెస్ అయింది? ఐ మీన్ 100 days అయింది కదా, సో ఎంతవరకు సక్సెస్ జర్నీ అయింది మీకు? అది కన్నడలో 100 days సక్సెస్. ఐ మీన్ తెలుగులో కూడా రావాలి కదా, ఇక్కడైతే మనకి నేటివిటీ లేదు, ఇది వేరే నేటివిటీ. సో ఇక్కడ వరకు ఎంత మీకు ప్రొడక్షన్ వాల్యూస్ కాబట్టి అక్కడ ఖర్చు పెట్టిన దానికి ఎంత మేజర్గా అయింది ఇక్కడ? సార్, కల్చర్ అన్నది త్రూ అవుట్ ఇండియా ఎక్కడో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు యక్షగానం కూడా నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు కర్ణాటక, ఆంధ్రాలో కూడా సమ్ పార్ట్స్ తెలుసు. అలాగే అక్కడ సక్సెస్ అయింది. బిఫోర్ కాంతారా మనం ఎంత కాంతారా మీరు సినిమా చూసే ఉంటారు, అది కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్, రీజనల్కి సంబంధించిన విషయం. దాన్ని చూసి మనోళ్ళు ఇచ్చేశారు. ఇది కూడా యక్షగానానికి సంబంధించిన విషయం. పిక్చర్ మీరు చూస్తే యూ కెన్ అట్రాక్ట్, నో డౌట్. ఆ కాన్ఫిడెన్స్ తోటి సినిమా చూసిన తర్వాత చేశాను. నేను 1 week డిస్కస్ చేసిన తర్వాత తెలుగులోకి తీసుకొచ్చాను. ఆర్ట్ అంటే మనం యాక్చువల్లీ ఆర్ట్ గా చేయలేదు. సో కమర్షియల్ ఎలిమెంట్, నేను చేసిన అన్ని మూవీ కమర్షియల్సే. సో ఆ కమర్షియల్ యాంగిల్ పెట్టుకొని యక్షగానంలో కమర్షియల్ ఉంది. దట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ కమర్షియల్ స్టోరీ. ఒక జీరో నుంచి హీరో ఎలా అవుతాడు, ఆయన డెడికేషన్ ఎంత ఉంటుంది, సో అదన్నీ కమర్షియల్ గా ఉంది. దెర్ ఇస్ నో డౌట్. సరే, ఇప్పుడు మీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక ట్రెమెండస్ సక్సెస్ ట్రాక్ ఉంది మీకు. సో కేజీఎఫ్ కానివ్వండి, సలార్ కానివ్వండి. సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వడానికి ఒక కరెక్ట్ స్టోరీ ఉంటుంది, అంటే పల్స్ ఉండాలి ఖచ్చితంగా. ఈ స్టోరీ అనేది ఆడియన్స్ కి వెళ్ళాలని. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నప్పుడు ఒక మూవీ గుర్తొచ్చింది, ఉత్తమ్ విలన్ లో కమల్ హాసన్ గారు ట్రై చేశారు పాట కథక్కళి కేరళ. సో అంటే అది ఆ సక్సెస్ అంత అవ్వలేదు ఆ మూవీ. సో ఆ రిజంబులెన్స్ ఏమైనా ఉందా? ఆ జాగ్రత్త తీసుకున్నారు, అట్లా కాకుండా మా మూవీ కొంచెం బెటర్. అది మూవీలో దే హ్యావ్ యూజ్డ్ దట్ స్టోరీ. ఇది కంప్లీట్ గా యక్షగానం అంటే యక్షగానం. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ కి యక్షగానికి అలా ఏమి షిఫ్ట్ లేదు, బ్యాక్ స్టోరీ ఏం లేదు. దాని తర్వాత కమర్షియల్ ఎలిమెంట్ కానీ స్టోరీ ద మెయిన్. యాక్చువల్లీ ఆ స్టోరీ కమర్షియల్ గా ఉంది. దాని తర్వాత మనం సో ఐ కేమ్ ఫ్రమ్ ద కమర్షియల్ యాంగిల్ ఓన్లీ. ఇండస్ట్రీకి వచ్చేది ఫ్రమ్ ఉగ్రం, నా ఫస్ట్ మూవీ. అప్పటి నుంచి ఉగ్రం టైంలో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది, సో గర్గర మండల అని. దాని తర్వాత కేజీఎఫ్ వచ్చింది, దాని సెకండ్ మూవీ రిలీజ్ అయింది, నేనే హీరో చేశాను, బిలిండర్ అని. సో దాని తర్వాత థర్డ్ మూవీ వచ్చింది గిరిమిటన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ తెలుగు. సో ఒక ఆడిషన్ చేశాను, ఒక మూవీ కోసం ఆడిషన్ చేశాను, కటక అని ఒక మూవీ. ఆ మూవీకి ఆడిషన్ చేసే టైంలో ఒక 300 కిడ్స్ వచ్చారు టోటల్ గా. దాంట్లో ఒకే 1 కిడ్కి నేను అవకాశం ఇచ్చాను. సో నాకు గిల్ట్ వచ్చింది, 300 కిడ్స్ వచ్చేసారు, నేను ఒకే ఆప్షన్ ఇచ్చాను కానీ. సో నెక్స్ట్ ఐ హ్యావ్ డిడ్ ఆ 300 చిల్డ్రన్స్ యూజ్ చేసుకొని ఒక కమర్షియల్ మూవీ చేశాను. లైక్ కమర్షియల్ మూవీ విత్ కిడ్స్. 300 కిడ్స్ ని ఒక ట్రైనింగ్ చేసుకొని ఒక లాంగ్ టైం తీసుకొని, యాక్చువల్లీ మార్నింగ్ ట్రైనింగ్, మధ్యాహ్నం షూట్ అలా చేశాను. యాక్చువల్లీ వెరీ సూన్ యూ ఆర్ గోయింగ్ టు సీ దట్. ట్రైలర్ చూసినప్పుడు ఒక డివైన్ చంద్రహాస్ లా కనిపిస్తుంది మొత్తం మైథాలజీ మిక్సింగ్ లో. సో ఆ ఎలిమెంట్స్ ఏంటి? ఐ మీన్ పర్టికులర్ చూస్తే ఒక డాన్స్ టైప్ లో కనబడుతుంది. ఒక కల్చరల్ ఎలిమెంట్స్ అంటే కథక్కలి, కూచిపూడి లాగా ఒక్కొక్క స్టేట్ లో ఒక ఎలిమెంట్స్ ఉంటాయి. సో దీన్ని మీ కన్నడ దాన్ని తెలుగు వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు చూసిన తర్వాత? దీంట్లో మనం యాక్చువల్లీ ఆ డాన్స్ ఫార్మేషన్ ఏముందో దాన్ని మనం ఎక్కువగా లేకుండా, సో మాట్లాడే విధానం ఉంది కదా, సో దాన్ని మనం ఎక్కువగా అట్లీస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ అని మనం దాన్ని జాస్తి వాడాం యాక్చువల్లీ. సో మొత్తం మూవీ స్పీడ్ గా వెళుతుంది. దర్ ఇస్ నో ఏం చెప్తారు లాగ్ అని అలా ఏమీ లేదు. బ్యాక్ టు బ్యాక్ స్టోరీ వెళుతుంది. జేమ్స్ గారు, అండ్ సో బిఫోర్ మీరు